14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఇంకా కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, ఓ పార్థ, ఇంకా జ్ఞానమును గురించి నీకు తెలపవలసిన విషయాలు చెప్తాను విను. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించితే భవ వియోగము. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించితే భవ వియోగము. గుణత్రయాత్మికమైన మాయ ఈ జగానికే మాతగాలవునయా. బీజం వేసే పితను నేను ఈ తీరుగా భూతోత్పత్తి చేతును. బీజం వేసే పితను నేను ఈ తీరుగా భూతోత్పత్తి చేతును. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించితి భవ వియోగము. సర్వభూతాలను సమానంగా సృష్టి చేస్తే ఆ తేడాలకు కారణం ఏమిటి అని అడుగుతావేమో, చెప్తావే. ప్రకృతిలో పుట్టిన 3 గుణాలే బంధన చేయును శరీరిని. ప్రకృతిలో పుట్టిన 3 గుణాలే బంధన చేయును శరీరిని. అతి నిర్మలమై హాయినిచ్చుచు అనంత జ్ఞానం కలుగజేయునది. అద్యమందున బ్రహ్మ పదమును అందజేయునిదే సత్వగుణంబు. అందజేయునిదే సత్వగుణంబు. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించిదే భవ వియోగము. గుర్తించిదే భవ వియోగము. ఇంకా రాగాత్మకమై ఉండునదేదో రోజు గుణం పని తెలియమయా. లోభము కోరిక ఇంద్రియాలపై లోలత్వము కర్మలయమయము. లోభము కోరిక ఇంద్రియాలపై లోలత్వము కర్మలయందిష్టం. దీని రూపం బది హెచ్చై చచ్చిన నరలోకంలో నరుడై పుట్టును. నరలోకంలో నరుడై పుట్టును. గుణత్రయ విభాగ యోగము గుర్తించిది భవ వియోగము. గుర్తించిది భవ వియోగము. మరి ఒకటి, సోమరితనము తెలివి తక్కువ మాన్యం మోహం కలిగినచో. సోమరితనము తెలివి తక్కువ మాన్యం మోహం కలిగినచో. తమో గుణం బది హెచ్చై సచ్చిన ధరణిలో పుట్టును నీచ జన్మలలో. ధరణిలో పుట్టును నీచ జన్మలలో. ధరణిలో పుట్టును నీచ జన్మలలో. నికృష్ట కర్మల చేసినందుచే కుక్కల పశువుల కులాల పుట్టును. నికృష్ట కర్మల చేసినందుచే కుక్కల పశువుల కులాల పుట్టును. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించితే భవ వియోగము. గుర్తించిది భవ వియోగము. కాబట్టి 3 గుణాలకు అతీతుడైతే మోక్షము ఇప్పుడే పొందునయా. 3 గుణాలకు అతీతుడైతే మోక్షము ఇప్పుడే పొందునయా. ఉదాసీనుడై ఉండును అన్నిట సుఖమును దుఃఖమును సమముగా చూచును. సుఖమును దుఃఖమును సమముగా చూచును. మట్టిని రాతిని బంగారమును సమముగానే నిలచి వదిలివేయును. మట్టిని రాతిని బంగారమును సమముగానే నిలచి వదిలివేయును. గుణత్రయ విభాగ యోగము ఇది గుర్తించిది భవ వియోగము. గుర్తించిది భవ వియోగము. త్రిగుణంబుల భేదములిటు తెల్పెను దేవకి సుసురుండు. త్రిగుణంబుల భేదములిటు తెల్పెను దేవకి సూతుండు. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా. రాజరాజ మహారాజా కౌరవ రాజా వినుమయ్యా.